నమస్కారం. హలో, వెల్కమ్ టు సినిఫైల్ ఇండియా. సంక్రాంతి 2025 సీజన్లో వచ్చిన థర్డ్ మూవీ విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మెయిన్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన అనిల్ రావుపుడి డైరెక్షన్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపుడి వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న థర్డ్ మూవీ ఇది. F2 F3 తర్వాత మళ్ళీ సంక్రాంతికి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇది అనిల్ రావుపుడి సినిమాలు కంప్లీట్ డిఫరెంట్ జోన్లో ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే ఇది. నాకు పర్సనల్గా వర్కౌట్ అవ్వలేదు సినిమా. నేను ఎందుకు వర్కౌట్ అవ్వలేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఫస్ట్ దీంట్లో ఏం వర్కౌట్ అవ్వలేదో చెప్పి తర్వాత ఏమేం బాగున్నాయో లాస్ట్కి చెప్తాను, ఓకేనా? నిన్న డాకు మహారాజ్ రివ్యూ పెట్టినప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నానని నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అందుకనే కొంచెం ప్రశాంతంగా, శాంతంగా, కూల్గా చెప్తున్నా రివ్యూ ఇది. సో ఫస్ట్ నాకు ఎందుకు నచ్చలేదో చెప్తాను. సినిమా అనిల్ రావుపుడి సినిమాలు కంప్లీట్ ఒక సపరేట్ జోన్లో ఉంటాయి. F2 F3 అది నచ్చితే పిచ్చి పిచ్చిగా కామెడీగా నచ్చేస్తాయి, నచ్చకపోతే అస్సలు నచ్చవు. ఏంటంటే బేసికలీ క్రింజ్ సెంట్రిక్ ఉంటాయి అన్నమాట సినిమాలన్నీ. మనకి తెలుగులో కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్ చాలా తక్కువైపోయినాయి ఈ మధ్య. ఎస్పెషల్లీ లాస్ట్ 5 yearsలో చాలా తక్కువైపోయినాయి. సో అట్లాంటప్పుడు ఒక మంచి కామెడీ సినిమా ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చొని హ్యాపీగా నవ్వుకొని 2.5 hours మర్చిపోయి అన్నీ నవ్వుకునే సినిమాలు చాలా ఎక్స్ట్రీమ్లీ తక్కువైపోయినాయి. అనిల్ రావుపుడి సినిమా F2 నేను బాగా ఎంజాయ్ చేశా. అది అవుట్ అండ్ అవుట్ క్రింజ్ కామెడీ. అది క్రింజ్ అంటే క్రింజ్ ప్రో మ్యాక్స్ కామెడీ, బట్ నేను బాగా ఎంజాయ్ చేశా. అలాగే F3 నాకు వర్కౌట్ అవ్వలేదు సినిమా. ఎందుకంటే F2లో అట్లీస్ట్ స్టోరీ అన్న ఉంది, F3లో ఆ స్టోరీ కూడా కంప్లీట్ అయిపోయి ఆ క్రింజ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఫోర్స్గా అనిపించినాయి. నేను ఎంజాయ్ చేయలేదు. బట్ ఏంటంటే F3లో ఆ కామెడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎండ్ క్లైమాక్స్లో చాలా రికవర్ చేశారు. ఆ సినిమా యాక్టర్స్ స్పూఫ్ పెట్టి, ఓటీటీ స్పూఫ్ పెట్టి, అది ఏదో హడావిడి ఎల్లుని మళ్ళీ బల్లి చేసి ఏదో చేశారు. వర్కౌట్ అయిపోయింది, హిట్ అయింది సినిమా. బట్ అదే ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాంలో కూడా అదే క్రింజ్, ఇంకా బాగా క్రింజ్ పెట్టేసి సినిమా తీరాన్ని చూస్తే దీనికి కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ క్రింజ్ని బ్యాకప్ చేయడానికి స్టోరీ లేదు ఈ సినిమాలో. అక్కడ మెయిన్ ప్రాబ్లం. F2 F3లో కూడా ఎంతో కొంత స్టోరీ ఉంది. బేసిక్ మీరు ఎంత నచ్చినా నచ్చకపోయినా ఇట్ హ్యాస్ అ బేసిక్ స్టోరీ థ్రెడ్ గోయింగ్ ఆన్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్క్ వెళ్తూ ఉంది స్టోరీ ఇది. దాంట్లో క్యారెక్టర్స్ అన్నీ ఇవాల్వ్ అవుతూ వచ్చినాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈ సినిమాలో ఆ స్టోరీ కూడా లేదు అసలు, నథింగ్. బేసికలీ ఎట్లా అంటే 4-5 ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ తీసుకొచ్చేసి మొత్తం రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ని తీసుకొచ్చేసి ఒక స్టోరీ అల్లేసుకొని దాని చుట్టూ కామెడీకి 4 పెట్టేసి తీసినట్టు ఉంటుంది అనమాట సినిమా. సో దాంతో ఏమైందంటే మనకి ఆల్దో ఫస్ట్ హాఫ్లో నాకు కామెడీ వర్కౌట్ అయింది, బట్ ఆల్దో కొంచెం వర్కౌట్ అయినా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి యూ విల్ గెట్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ విత్ ద మూవీ. అండ్ సెకండ్ హాఫ్లో పెద్దగా కామెడీ తెప్పించే సీన్స్ కూడా ఏం లేవు అసలు సినిమాలో. ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ ఓవర్. 2.5 hours మూవీ అరౌండ్ 2 hour మార్క్కి అయిపోయింది అనుకున్నా యాక్చువల్లీ సినిమా. ఇంకా ఆపేసేయండి, ఇంకా డన్, ఇంకా వదిలేసేయండి. ఒక 2 కామెడీ సీన్స్ ఇంకా అందరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి కామెడీ పేరేటట్టు ఒక మంచి కామెడీస్ పెట్టేసి ఇంకా బంద్ చేసేయండి అనుకున్నా. బట్ ఇంకా 20 నిమిషాలు సాగదీశాడు సినిమాని. అండ్ ఇన్ ది ఎండ్ అసలు బ్యాంగే లేదు, అసలు ఎక్కడా బ్యాంగ్ లేదు సినిమాకి. రావిపుడి సినిమాల్లో అన్నిట్లో లాగానే దీంట్లో కూడా ఒక మెసేజ్, ఏదో టెంప్లెట్లు మెసేజ్ ఇవ్వాలి, టీచర్స్ని గౌరవించాలి అని ఒక ఏదో మెసేజ్ పెట్టి తీసాడు సినిమా. బట్ ఏంటంటే అది ఎక్కడ రిజిస్టర్ కాదు మనకి. లాస్ట్కి ఏదో తను మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి, ఫ్యామిలీస్ అందరు వస్తారు కదా మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ఏదో ఆర్టిఫిషియల్గా అతికిచ్చినట్టుంది. అది చెప్పా కదా 20 minutes అన్నెసరీగా ఎక్స్టెండ్ చేశారని చెప్పి ఆ మెసేజ్ కోసం ఎక్స్టెండ్ చేస్తారు. దాంతో ఏంటంటే వర్కౌట్ అయిన ఫస్ట్ హాఫ్ కూడా ఈ క్లైమాక్స్ అయిపోయే టైంకి చిరాకు వచ్చేసింది అనమాట. అది బయటకు వచ్చేప్పటికి ఆ ఫస్ట్ హాఫ్లో నాకేం గుర్తులేదు సినిమా. సో యా, బట్ ఏంటంటే క్లీన్గా ఉందా సినిమా అంటే టు మీ ఇట్ ఈస్ నాట్. మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ నాట్ అ క్లీన్ మూవీ. అది ఎందుకో చెప్తాను. బట్ ఇట్స్ మోస్ట్లీ హార్మ్లెస్. అందరూ ఇంటికి వెళ్ళి చూడొచ్చు. డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఫైన్, ఈరోజు రేపు సినిమాల్లో మనము పాత జంజాల సినిమాల్లాగా కామెడీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, నా పర్సనల్ ఫీలింగ్. సో ఆ మైండ్ సెట్తో వెళ్తే ప్రాబ్లీ యూ విల్ ఎంజాయ్. సో ఇదనమాట. సో అది బేసికలీ అందుకే నాకు నచ్చలేదు సినిమా. అండ్ నాకు నచ్చిన పార్ట్స్ ఏంటో చెప్తాను ఇప్పుడు. ఈ సినిమాలో 3 aspects. 1, వెంకటేష్. ఈ రోల్ అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ 2 సినిమాలు సూపర్ హిట్లే. ఇట్లాంటి రోల్స్ వెంకటేష్కి రాయడం అనేది ఐ థింక్ కరెంట్ డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి మాత్రమే చేయగలుగుతాడని నా ఫీలింగ్. ఐ థింక్ దీంతో ప్రూవ్ అయింది. ఇట్లాంటి రోల్స్ వెంకటేష్కి వాక్ ఇన్ ద పార్క్
అసలు ఎంత ఈజీగా చేశారంటే తన ఐ డోంట్ థింక్ ఉన్న పెద్ద యాక్టర్స్ ఎవరు కూడా సెల్ఫ్ డిప్రికేటింగ్ హ్యూమర్ అనేది ఇప్పటిదాకా చేయలేదు. వెంకటేష్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో కూడా తన డాన్స్ని ఎక్కిరిస్తూ వచ్చి బుడ్డోడు ఉంటాడు, వాడు డాన్స్ని ఎక్కిరిస్తూ ఏదో కామెడీ వర్కౌట్ అయింది. సో అట్లా సెల్ఫ్ డిప్రికేటింగ్ కామెడీ ఐ థింక్ చాలా ఎవ్వరు చేయరు మన ఇండస్ట్రీలో అట్లీస్ట్. అండ్ వెంకటేష్ ఒక్కడే చేయగలుగుతాడు. అండ్ ఈ రోల్ వెంకటేష్ గారికి రాసుకున్న టైలర్ మేడ్ రోల్ అండ్ ఇట్ వాజ్ అ కేక్ వాక్ ఫర్ హిమ్. హీ వాజ్ అమేజింగ్. అండ్ ఇంకొక యాక్టర్ గురించి చెప్పాలి. ఆ యాక్టర్ ఐశ్వర్య రాజేష్. అన్ఫార్చునేట్లీ మన తెలుగు సినిమాలో ఛాన్సెస్ ఎక్కువ రావు, బట్ షీ షోడ్ హర్ ట్రూ టాలెంట్ ఇన్ ద మూవీ. ఒక గోదావరి జిల్లాలో ఉండే ఒక హౌస్ వైఫ్, పాపము అమాయకురాలు, తన బావ వెంకటేష్ తన బావ అని పిలుస్తుంది. సో తన హస్బెండ్ని ఎంతగానో ఇష్టపడి పొసెసివ్గా ఉండే క్యారెక్టర్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు. తన వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ గోదావరి యాసని పండించడం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ అమేజింగ్ యాక్టర్ తను. అన్ఫార్చునేట్లీ మన తెలుగు సినిమాల్లో ఛాన్సెస్ ఇవ్వరు తనకి. ఐ డోంట్ నో వై. షీ షుడ్ గెట్ మోర్ మూవీస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాలో నాకు వీళ్ళందరూ కాదు, నాకు అమేజింగ్గా నచ్చాడు అంటే వెంకటేష్ కొడుకు బులిరాజుగా యాక్ట్ చేశాడు పిల్లోడు. మేబీ ఒక 10 ఏళ్ళు కూడా ఉండవేమో. ఇరగా తీసాడు సినిమా. నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, ఓటీటీలో వస్తే నేను ఇంకొకసారి చూస్తాను సినిమా. ద ఓన్లీ రీజన్ ఈజ్ ఫర్ దట్ లిటిల్ కిడ్. టెర్రిఫిక్. అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఇంత ఉంటాడు, లిటరలీ లైక్ ఇంత 4 feet ఉంటాడు అంతే, మ్యాక్సిమం 4 feet ఉంటాడు. వాడు వచ్చినప్పుడల్లా నవ్వు వచ్చింది నాకు స్క్రీన్ మీద. లైక్ నాకు సినిమాలో వచ్చిన జెన్యూన్గా లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ ఒక 2-3 ఉన్నాయి. ఆ 3 మూమెంట్స్ ఇన్వాల్వ్ దిస్ లిటిల్ కిడ్. అండ్ ఈ కిడ్ వల్లే నాకు అమేజింగ్, అసలు టెరిఫిక్గా వర్కౌట్ అయింది వాడి కామెడీ, ఆ పిల్లోడిది. అసలు ఆ పిల్లోడు ఈ సంక్రాంతి రిలీజ్ 3 సినిమాలు ఎంత నచ్చకపోయినా 2 గుడ్ థింగ్స్ అయినాయి. డాకు మహారాజ్లో ఆ చిన్నపిల్ల, ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాంలో ఆ చిన్నపిల్లోడు, ఇద్దరు టెరిఫిక్ ఫైన్స్ మన ఇండస్ట్రీకి. బ్రిలియంట్ యాక్టర్ పిల్లోడు. హీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ష్యూర్. బట్ అదర్ దాన్ దట్ నేను చెప్పినట్టు ఈ సినిమాలో ఇంకేం లేదు. బట్ సంక్రాంతికి ఓకే టైంపాస్ వెళ్ళి చూస్తాను అంటే సేమ్ క్రింజ్, సేమ్ ఇదే ఉంటుంది. అనిల్ రావుపూడి ముందు ఉన్న కాస్త ఏంటంటే స్టోరీ కూడా లేదు ఈ సినిమాలో. ఇట్స్ జస్ట్ అ బంచ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టిచ్ టుగెదర్ టు మేక్ ఎ మూవీ. సో అన్ఫార్చునేట్లీ ఫర్ మీ పర్సనలీ సంక్రాంతిలో 3 సినిమాలు వర్కౌట్ కాలేదు. సో మీ ఒపీనియన్ ఆబ్వియస్లీ డిఫరెంట్. నాకు ఆ డాకు మహారాజ్ రివ్యూ ఇస్తే తెలిసిపోయింది. సో డెఫినెట్లీ మీ టేస్ట్ వేరే. సో అట్లీస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి ఫ్యామిలీతో అందరూ వెళ్ళి చూడొచ్చు. సినిమా డబుల్ మీనింగ్లు ఉన్నాయి, బట్ చాలా చిన్న పిల్లలకి అర్థం కావు మోస్ట్లీ. సో ఐ గెస్ ఇట్స్ మోస్ట్లీ ఓకే. సో అదండి రివ్యూ. సంక్రాంతికి వస్తున్నాం. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ సినిమా చూస్తే మీకు ఏం కామెడీ బిట్స్ వర్కౌట్ అయినాయో, ఆ చిన్నపిల్లోడు ఎస్పెషల్లీ ఆ బుడ్డోడి మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ ఇవ్వండి. అండ్ ఆ బుడ్డోడి ప్రోగ్రెస్ మనం మానిటర్ చేద్దాం. హోప్ఫుల్లీ హీ విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ మూవీస్. అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.